కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా, దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పలమనేరు కృష్ణగిరి 4 లేన్ రోడ్డు వస్తే 1000 కోట్లు అవుతుంది. కుప్పం బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే 2500 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హంద్రి నీవా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చూస్తే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత కుప్పంగా తయారు చేస్తాం. ఇక్కడ కొంతమందిని ఒకటే కోరుతున్నా, ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి. కొంతమంది రెచ్చగొడతారు. నేను ఎవరికి అన్యాయం చేయను. అదే సమయంలో అందరూ సహకరించాలి. ఎవరైనా అభివృద్ధి వద్దంటే మీరే చూశారు. అమరావతిలో రైతాంగం ముందుకొచ్చారు. దగ్గర అక్కడ రైతాంగం వచ్చి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా ఆశించకుండా నా మీద నమ్మకంతో ఆ భూమి ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, పోరాడారు. ఈ రోజు వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత నా భుజ స్కంధాల పైన పెట్టుకున్నాను. అక్కడ రైతాంగాన్ని బాగు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను. కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం. మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం. ఎన్నోసార్లు ఆలోచించాం. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉండాలి. ఇప్పటికే నేను చెప్పినట్టన్నీ వస్తే కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంత మునిపే చెప్పాను. ఈరోజు ఇంకొక ప్రాజెక్టు కూడా కుప్పంలో ఈరోజు మనం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. నేను ఒక విషయం కొండలని అడుగుతున్నాను. మన వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లో ఏ పని కావాలన్నా అయిపోయే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. చాలా మందికి అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమంది ఎత్తున్నారు. మీకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ రేపు ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ ఎక్కడికి పోయే పని లేకుండా
ఏ పని కావాలన్నా మీ ఫోన్లో మీరు మెసేజ్ పెట్టినా హాయ్ అని చెప్పి పలాని బస్సులో పలాని టైంలో నాకు రిజర్వేషన్ కావాలన్నా ఈ టైంలో ఏ బస్సులను అడిగినా నేరుగా ఆన్సర్ ఇచ్చి తద్వారా మీకు సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్. ఈరోజు ఇంకొక ప్రాజెక్ట్ని మన కుప్పంలో ప్రారంభించాం. డిజిటల్ రికార్డ్స్ పెడుతున్నాం. మిమ్మల్ని అందరి మీ ఆరోగ్యం కోసం భవిష్యత్తులో మీకు ఖర్చు కాకుండా వీలైతే రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వస్తే హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్లో వెయిట్ చేయకుండా ఎక్కడికక్కడ మీకు అపాయింట్మెంట్స్ ఇప్పించడం. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి మీ సమస్యకు పరిష్కారం 100% కరెక్ట్ గా చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు బిల్ గేట్స్ ఉన్నాడు. అతను ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడు. కానీ అతను తీసుకున్న నిర్ణయం చూస్తే అతని సంపాదన 99% తిరిగి సమాజ సేవకే ఇవ్వాలని నిర్ణయం చేశాడు. ఆ విధంగా నిర్ణయం చేసి ఈరోజు మనందరం చూస్తే అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో నాలెడ్జిని టెక్నాలజీని తీసుకురావడానికి ముందుకొచ్చాడు. ఆయనతో కలిసి టాటాతో కలిసి కుప్పంలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టే మీ ఆరోగ్యం మీ చేతల్లో. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం. మన కుప్పంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. ఈ రోజటి నుంచి 3 నెలల్లోనే మీరు గణనీయమైన మార్పులు చూస్తారు. దేశంలో ఉండే బెస్ట్ డాక్టర్స్ యొక్క తెలివితేటలన్నీ తీసుకుని మీకు ఎవరికి కావాలన్న సలహాలు ఇవ్వడం, పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ నేను ఒకే విషయం చెప్తున్నాను. భవిష్యత్తులో మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా చేసే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకునే కర్తవ్యం మీది. ఇంకా పాత రోజులే గుర్తుపెట్టుకుని మీరు కానీ సరిగా ఉపయోగించుకోకపోతే నష్టపోతాం. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు కావాల్సింది. మన అభివృద్ధి, మన భవిష్యత్తు చాలా ముఖ్యం. అలాంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. దాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నేను ఎప్పటికప్పుడు వస్తా. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మీ అందరికీ సేవలు అందించడానికి నేను మొన్నే పోర్టల్ కూడా పెట్టాం. జననాయకుడు పోర్టల్ పెట్టాం. దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాను.